అనకాపల్లి జిల్లా అనకాపల్లి 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి కార్యక్రమం గుండాల జంక్షన్ వద్ద రిటర్నింగ్ ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ నుండి ఆర్ఓ ఆఫీస్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సూర్యప్రకాష్ రావు పాల్గొన్నారు. విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, డిఆర్ఓ, ఆర్డీఓ, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, అందరికీ వచ్చిన సీనియర్స్ ఓటర్స్ మీ అందరికీ, పిల్లలందరికీ నమస్కారాలు. సో చాలా నాకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు ఎంత ఇంపార్టెంట్ ఓటింగ్ అనేది. ఓటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ మా అందరికీ చాలా ఈజీగా వచ్చేసింది కదా, కాబట్టి మనకి విలువ తెలియట్లా. There are still few countries where women don't get to vote. మీ అందరికి తెలుసా తెలీదా? స్విట్జర్లాండ్ తెలుసా? ఎక్కడ ఉంది? యూరోప్ లో ఉంది. వాళ్ళు ఆ కంట్రీలో ఉమెన్కి ఎప్పుడు ఓటింగ్ రైట్స్ ఇచ్చారు తెలుసా? గెస్ పిల్లలు, గర్ల్స్ పర్టికులర్లీ ఎప్పుడు ఇచ్చారు తెలుసా? చలో యూ టెల్ మీ, ఎప్పుడు ఇచ్చి ఉంటారు? అవునమ్మా నువ్వే 2020. ఓకే, ఎనీ అదర్ గ్యాస్? కూర్చోను. ఎనీ అదర్ గ్యాస్? 1970s. ఎనీ అదర్ గ్యాస్? 1968. ఎనీ అదర్ గ్యాస్? A country like Switzerland, which is known for its peace, which is known for its good economy, decided to give its women voting rights in the year 1990. కారణం ఏంటి? విమెన్ అందరూ పాలిటిక్స్ వచ్చేస్తే వాళ్ళ న్యాచురల్ రూల్స్ అంటే ఏంటి? పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం. సూర్యప్రకాష్ గారు, వైస్ ఛాన్సలర్ నేషనల్ లా యూనివర్సిటీ, డిఆర్ఓ గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన వివిధ అధికారులకు, స్టూడెంట్స్ కు అందరికీ కూడా ఐ విల్ సే నేషనల్ హ్యాపీ ఓటర్స్ డే శుభాకాంక్షలు. సో ఇందాక మనకి ఇప్పుడు డిఆర్ఓ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు చెప్పినట్లు మన డెమోక్రసీ అని చెప్తాం. సో మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా కులం కానీ, మతం కానీ, యూనో ఎటువంటి క్లాస్ డిఫరెన్సెస్ ఇటువంటివి ఏవి లేకోకుండా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది మనకి మన రాజ్యాంగం కల్పించింది. సో ఎలక్షన్ కమిషన్ మనకి ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ 75 years అవుతోంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు మనకి ఎన్నో సక్సెస్ఫుల్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేసి మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికిస్తూ ప్రతి ఒక్క పౌరుడికి వారి యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి కల్పిస్తూ మనకి ఒక ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది. సో దిస్ ఇస్ నో లెస్ దాన్ ఎనీ ఫీట్. ఎందుకంటే మనం అనుకునే చాలా డెవలప్డ్ కంట్రీస్, అమెరికా కానీ, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్, స్విట్జర్లాండ్, ఇవన్నీ కూడా అసలు చాలా ఏళ్ల వరకు కూడా ఆల్మోస్ట్ 1960s 1970s వరకు కూడా విమెన్ ఎవరికి కూడా ఓట్ చేసే హక్కు ఇవ్వలేదు. సో ఫస్ట్ ఓన్లీ రిచ్ పీపుల్ కి మాత్రమే ఓట్ హక్కు ఉండేది. తర్వాత ఒక మిడిల్ క్లాస్ బిజినెస్ మెన్ కి ఉండేది. సో అలాగా మొత్తం అందరికీ ఓటు హక్కు రావడానికి ది సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్ ఆల్మోస్ట్ హ్యావ్ టేకెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. బట్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ తాలూకా కృషి వల్ల మనకి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మనందరికీ కూడా ఈ ఓటు హక్కు అనేది లభించింది. సో అటువంటి అమూల్యమైన ఓటు హక్కుని మనం ఎన్రోల్మెంట్ పెంచుకోవడంతో పాటు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎలక్షన్ రోజు ఓటింగ్ లో పార్టిసిపేట్ చేసి మనం ఎన్నుకునే లీడర్స్ ద్వారా మన జీవిత ప్రమాణాలని మనం చక్కగా పెంచుకోవచ్చు.
సో ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా ఓట్ చేయండి, డబ్బులు తీసుకోకుండా ఓట్ చేయండి. అందరికి మీరు చూసుంటారు చుట్టూ మొత్తం మీకు నలువైపులా కూడా చిన్న చిన్న. అనకాపల్లి జిల్లాలో నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్ బాగా ఘనంగా జరిపించారు. దాంట్లో భాగంగా మనం ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఒక పెద్ద ర్యాలీ తీసుకొచ్చాము. చాలామంది పిల్లలు మన సివిలియన్స్ పార్టిసిపేట్ చేశారు. చాలా ఫోక్ డ్యాన్స్తో ప్రమాదంగా జరిగింది ఈరోజు నేషనల్ ఓటర్స్ డే. దీనికి ముఖ్య అబ్జెక్టివ్ ఏంటంటే ప్రతి ఒక్క ఓటర్ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని నమోదు చేసుకోవాలి. చేసిన వాళ్ళు ప్రతిసారి ఓటింగ్ రైట్స్ని వాడుకోవాలి అన్న దాని మీద అవేర్నెస్ కల్పించాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది జరపడం జరిగింది. దానికి చీఫ్ గెస్ట్గా నేషనల్ లా యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ గారు రావడం కూడా జరిగింది. దీంట్లో చాలా సబ్జెక్ట్స్ గురించి మనం చర్చించడం కూడా జరిగింది. ఇది ఒక మంచి అవకాశం పిల్లలకి, పేరెంట్స్కి, జనరల్ సివిలియన్స్కి. మన ఓటు అనేది ఒక హక్కు, మన రైట్. అది మనం సరిగా వాడుకోవాలి అన్న దాని మీద ఒక అవగాహన కల్పించడానికి. సో థ్యాంక్ యూ. అంతే.